సాధారణంగా ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పరపతితో పార్టీకి కాస్త ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది పార్టీకి మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కలిసొచ్చే అంశాలుగా ఉంటాయి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ స్థితిలో ఓటమి పాలవటానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులే ఈరోజు జగన్ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ మంత్రులు ఎవరు అని మనం చూసుకుంటే కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబుగా మనం చెప్పుకోవచ్చు. అమర్నాథ్ను కూడా ఈ జాబితాలో యాడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా కొడాలి నాని వ్యవహార శైలి చాలా దూకుడుగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి క్యాబినెట్లో కొడాలి నానిని తీసుకున్నారు. కొడాలి నానిని తొలి క్యాబినెట్లో తీసుకున్నప్పటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం మీద కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడ్డం కూడా సాధారణమైన మాటలతో కాదు, పచ్చి బూతులతో విరుచుకుపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి చాలా వరకు కూడా అప్పట్లో వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఆ వ్యతిరేకత ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెడుతుందని ఎవరు ఊహించలేకపోయారు. తర్వాత మనం లిస్టులో చూసుకుంటే నగరి ఎమ్మెల్యే రోజా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రోజా తొలిత నుంచి కూడా తన వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో రోజా చేసిన రచ్చ ఇంత అంతా కాదు. ఎందుకంటే అప్పుడు టీడీపీ మంత్రులుగా ఉన్న కొంతమందిని ఉద్దేశిస్తూ వెకిలి చేష్టలు చేశారని అప్పట్లో రోజాని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు, అసెంబ్లీకి రానివ్వని పరిస్థితులు అయితే చాలానే కనిపించాయి. తర్వాత రోజా 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో అవకాశం దక్కకపోయినప్పటికీ కూడా రెండోసారి క్యాబినెట్ విస్తరణ చేసిన సమయంలో తనకి మంత్రిగా అవకాశం దక్కింది. మంత్రిగా అవకాశం దక్కినప్పటి నుంచి కూడా ఆ శాఖ మీద పట్టు పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, లోకేష్ని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వెకిలి మాటలు మాట్లాడుతూ రోజా చేసిన వ్యాఖ్యలే పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యాయని సొంత పార్టీ నేతలే భావిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. లిస్టులో మూడో వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గురించి చాలా వివాదాలే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అంబటి రాంబాబు చేసే వివాదాలు అంతా ఇంత కాదు. ఫోన్ కాల్స్ లీక్ అయ్యాయి. అంబటి రాంబాబు ఆ అమ్మాయిలతో మాట్లాడిన సంభాషణలు లీక్ అయ్యాయి. ఇవన్నీ కూడా పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయి. అంటే ఎన్నికలకి కొద్ది రోజుల ముందు అంబటి సొంత అల్లుడే మా మామ చాలా నీచుడు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం కూడా ఇటు పార్టీకి కావచ్చు, అటు అంబటికి కావచ్చు చాలా నష్టం చేకూర్చాయనే చెప్పుకోవాలి. అయితే ఎన్ని వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా అంబటి రాంబాబు పూల రంగళ్ళ డ్యాన్సులు వేయడం కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది ఇప్పుడు మనకు వస్తున్న రిజల్ట్ బట్టి స్పష్టంగా అర్థమైంది. అయితే మరొక లిస్టులో మరొక మంత్రి గురించి కూడా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. అదే ఐటీ మంత్రి అమర్నాథ్. ఎందుకంటే కీలక శాఖ తీసుకున్నప్పటికీ కూడా ఈ మంత్రి వ్యవహరించిన శైలి అంత హుందాగా లేదనేది తొలుత నుంచి కూడా విమర్శలు వచ్చాయి. 1-2 సందర్భాల్లో ఈ మంత్రి చాలా వరకు జోకర్గా కూడా చాలా ప్రజలందరూ కూడా భావించిన సందర్భాలు చాలా ఎక్కువగానే కనిపించాయి. ఎందుకంటే పవన్ కళ్యాణే నాతో అడిగి మరీ ఫోటో తీసుకున్నారని చెప్పడం, ఇంకా ఇక్కడ ఫార్ములా 1 రేస్ పెడుతున్నప్పుడు ఏపీలో పెడతారని అడిగినప్పుడు ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదిగిన తర్వాత ఏపీలో అన్నీ అవుతాయని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కామెడీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇలాంటి వాళ్ళ మంత్రులుగా ఉన్నారు అనేది ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని అయితే క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. దీనికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు చేసిన వ్యవహార శైలి కూడా పార్టీకి చాలా నష్టం చేకూర్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా ఎంపీ విషయానికి వస్తే గోరెంట్ల మాధవ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన చేసిన న్యూడ్ వీడియో కాల్ అనేది ఈరోజు పార్టీని ఈ స్థితిలో ఉంచిందనే మనం చెప్పుకోవాలి. మరొక వైపు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న అతను చేసిన ఆడియో రికార్డ్స్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషించాయనే మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా వైసీపీ ఈరోజు ఇంత ఘోరమైన పరాజయం చూడటానికి వీళ్ళందరూ కూడా కారణమయ్యారనేది అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది.